గ్రామం జిందం సిద్ధిరాములు ఇంటికి తండ్రి చంద్రయ్య ఇంటికి దారి పోవాలి. సిసి రోడ్ 12 ఫీట్ల సిసి రోడ్ ఉన్నది. వాళ్ళ ఇంటికి దారి పోయేందుకు సిసి రోడ్ మీద గోడ పెట్టి ఇక్కడ మెట్టు కట్టిరు, ఇక్కడ గోడ పెట్టిర్రు. దానివల్ల మేము అధికారంగా మేడానికి ఫిర్యాదు అయితే పట్టించుకోలే. మళ్ళీ జిల్లా కలెక్టర్ పోయినాం, ఆడ కూడా అప్లికేషన్ ఇచ్చి 26 తారీఖు నాడు ఆడ కూడా పట్టించుకోలే. మళ్ళీ వచ్చినాం, మళ్ళీ డేట్ పెట్టిర్రు. వచ్చింది, చూసుకున్నది, కొలుచుకున్నది, రేపు తీసేస్తాం మాపు తీసేస్తామని డేట్ పెట్టుకుంటా వాళ్ళు వచ్చినందుకు వీళ్ళు రాగానే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇంకా చాలామందిని తీసుకొస్తాం తీసేస్తాం అనుకుంటా పోయిర్రు. ఇక తర్వాత లొల్లి, వాళ్ళు రాగానే లొల్లి పెట్టుడు, వీళ్ళు అందరు కలిసి కొడతాం చేస్తామని భయభ్రాంతులకే మా బావ మంది తాగి చనిపోవడం జరిగింది. అధికార నిర్లక్ష్యం వల్లనే మేడం మొత్తం మీద మేడం నిర్లక్ష్యం వల్లనే ఆయన ఇంత దూరం దారి తీసింది. ఆమె కనుక పట్టించుకుని ఉంటే ఇంత దూరం దారి తీయపోవు. మేడం ఆమె పేరు పంచాయత్ సెక్రటరీ. ఎంబడే తగిన చర్య చేసుకొని ఆమె సస్పెండ్ చేయవలసిందే. నాన్న చనిపోవడానికి కారణము జిందం కుంటయ్య, జిందం రాజశేఖర్, జిందం దేవవ, జిందం తిరుపతి మరియు సెక్రటరీ. ఎక్కువ సెక్రటరీ దీనికి అధికారులకు గైడ్లైన్స్ తప్పులు ఇచ్చింది. అందువల్ల మా నాన్న డిప్రెషన్ పోయి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సెక్రటరీ కానీ డిఎల్పిఓ కానీ డిపిఓ కానీ పట్టించుకోవడం లేదు. డిపిఓ అధికారి లెటర్ ఇచ్చినా కానీ గ్రామ సెక్రటరీ దీని గురించి చర్యలు ఏం తీసుకోలేదు. అందువల్ల మనస్తాపానికి మా నాన్న చనిపోవడం జరిగింది. రోడ్డు మీద మెట్లు కట్టారు, రెండు సీసీ రోడ్డు మీద రెండు మెట్లు కట్టారు, 2 సార్లు కట్టారు. ఆ దారి పోవడానికి లేదు. మళ్ళీ మీద నుండి మాకే సెక్రటరీ మాకు నోటీస్ ఇచ్చింది, మీరు రోడ్ బ్లాక్ చేసారని చెప్పేసి. మేము ఇచ్చిన దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళ రోడ్డు మీద సీసీ రోడ్డు మీద మెట్లు కట్టినా గోడ పెట్టినా వాళ్ళకి పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినిపించుకోవట్లేదు. పోయిన సంవత్సరం ఆగస్టు 17, 2020 నాడు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాం, అయినా పట్టించుకోలే. మొన్న జిల్లా కలెక్టర్ దగ్గర పోయినాము 26 ఫిబ్రవరి నాడు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ ఏం చేసింది, డిపిఓకి రాసింది. డిపిఓ డిఎల్పిఓకి ఎంక్వైరీ చేయమన్నాడు. డిఎల్పిఓ ఎంక్వైరీ చేసి అది మళ్ళీ కార్యదర్శికి ఇచ్చింది. కార్యదర్శి దాన్ని డిస్మెంటల్ చేయడం లేదు. రోజులు టైం ఇచ్చింది, 15 రోజులు టైం ఇస్తే 15 రోజులుగా ఇప్పుడు 25 రోజులు అయింది. ఆమె దాన్ని డిస్మెంటల్ చేస్తలేదు. అందువల్ల మళ్ళీ కరెంటు స్తంభాలు పొక్కలు తీసిన తర్వాత కూడా స్తంభాలు వేయనీయలే. స్తంభాలు పొక్కలు కూడిపోయారు. మన కరెంటు వైర్ మీద ఇంటి మించలు పోతే మా ఇంటి మించలు కరెంటు వైర్ తీసేయమంటారు. వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. మళ్ళీ మీద నుండి బెదిరిచ్చారు. జిందం రాజశేఖర్, జిందం తిరుపతి నీ అంతు చూస్తామని బెదిరించారు. గ్రామ సెక్రటరీ మళ్ళీ డిపిఓకు 10 సార్లు ఫోన్ చేసిన డిపిఓ ఫోన్ లావట్టాడు. నిన్న సెక్రటరీకి ఫోన్ చేసిన, నిన్న ఈవినింగ్ సెక్రటరీ ఫోన్ లావట్లేదు. ఆమెకి ఎన్నిసార్లు కూడా ఫోన్ లావట్టదు. ఆమె నిర్లక్ష్యం వల్లనే, ఆమె ప్రెషర్ వల్లనే ఇప్పుడు మా నాన్న చనిపోవడం కారణం సెక్రటరీ భవాని. ఆమెకి ఎన్నిసార్లు చెప్పు ఆమె పట్టించుకోవట్లేదు. మళ్ళీ మీద నుండి వీళ్ళ భయభ్రాంతులకు జిందం రాజశేఖర్, జిందం తిరుపతి, జిందం కుంటే, జిందం దేవవ, జిందం రాజశేఖర్ అయితే మొత్తం గలీజ్ మాటలు తిట్టడం మొదలు పెడతారు. అందువల్ల మా నాన్న మనస్తాపానికి చనిపోవడం జరిగింది.